పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న సీట్లను రీచ్ కాలేకపోయిందా? అందులో మహబూబ్ నగర్ ఒకట. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి, బీజేపీ గెలుపునకు గల కారణాలేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో హవా చూపిన హస్తం పార్టీ పాలమూరు పార్లమెంట్లో ఎందుకు చతికిల పడింది? వాట్ ది స్టోరీ? మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని 7కు 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందింది. ఒక అసెంబ్లీ సీటు లేని బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో హవా చూపిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు చతికిలబడిందనే చర్చ జోరందుకుంది. సీఎం పోటీ చేసి గెలిచిన కొడంగల్ ఉన్న పాలమూరు పార్లమెంటులో కాంగ్రెస్ గెలవకపోవడం ఏమిటని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. మహబూబ్ నగర్ పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 5,10,747 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డికి 5,06,347 ఓట్లు, బీఆర్ఎస్ మన్నే శ్రీనివాసరెడ్డికి 1,54,792 ఓట్లు వచ్చాయి. దీంతో డీకే అరుణ 4,500 మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒకటైన కొడంగల్లో రేవంత్ రెడ్డికి 1,07,429 ఓట్లు పోలైతే, బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 74,897 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రమేష్ కి 3,989 ఓట్లు వచ్చాయి. 32,532 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలుపొందారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 21,000 ఓట్లు తగ్గాయి. బీజేపీకి 18,000 ఓట్లు పెరిగి విజయానికి తోడయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి 87,227 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్కి 68,489 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి 19,919 ఓట్లు వచ్చాయి. దీంతో 18,738 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 73,994 ఓట్లు వస్తే, బీజేపీ అభ్యర్థికి 80,874 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 6,889 ఓట్లు తగ్గితే, బీజేపీకి 60,000 ఓట్లు పెరిగాయి. పాలమూరు పార్లమెంటులోని మరో అసెంబ్లీ స్థానం నారాయణపేటలో పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 84,708 ఓట్లు వస్తే, బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ కి 76,757 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి పాండుకి 15,708 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణికారెడ్డి 7,951 ఓట్లతో గెలిచారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 57,162 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 76,994 ఓట్లు వచ్చాయి. అలా అసెంబ్లీ కన్నా పార్లమెంటులో కాంగ్రెస్ కు 28,000 ఓట్లు తగ్గి ఓటమి పాలైంది. బీజేపీకి 61,000 ఓట్లు వచ్చి గెలిచింది. అదే పార్లమెంటులో మరో అసెంబ్లీ స్థానం జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ధ రెడ్డికి 90,865 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి 75,694 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ కి 7,312 ఓట్లు వచ్చాయి. 15,171 ఓట్లతో జడ్చర్లలో అనిరుద్ధ రెడ్డి గెలుపొందారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు 50,600 ఓట్లు వచ్చి ఓడిపోయింది. బీజేపీకి 50,115 ఓట్లు వచ్చి గెలిచింది. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డికి 88,551 ఓట్లు వస్తే, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డికి 87,159 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి 13,164 ఓట్లు వచ్చాయి. 1,392 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గెలుపొందారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 70,728 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 72,538 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 18,000 ఓట్లు తగ్గాయి. బీజేపీ అభ్యర్థికి 58,000 ఓట్లు పెరిగి గెలిచింది. ఇక మక్తల్లో కూడా అదే సీన్ కనిపించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి ముదిరాజ్కు 74,917 ఓట్లు వస్తే, బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెంకు 57,932 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జలంధర్ కు 45,455 ఓట్లు వచ్చాయి. 17,525 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరి ముదిరాజు గెలుపొందారు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీకి 18,000 ఓట్లు పెరిగి గెలిచింది. ఇక షాద్నగర్ లో కూడా బీజేపీదే హవా కొనసాగింది. కాంగ్రెస్ కంటే 15,000 ఓట్లు తగ్గి బీజేపీకి 60,000 ఓట్లు పెరిగాయి.
రాష్ట్రంలోనే మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థిని మొదటగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అందరికంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించారు వంశీ చంద్ రెడ్డి. అయితే మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్ చేయకపోవడం ఆయన ఓటమికి ఓ కారణమైతే, మరో కారణం ఎన్నికలప్పుడు తప్ప మిగతా రోజుల్లో మహబూబ్నగర్ లో వంశీ జనాలకు అందుబాటులో ఉండరు అనేది అక్కడి జనాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందట. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 5 సార్లకు పైగా మహబూబ్నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానికంగా ప్రతిపక్ష పార్టీల నేతల్ని కాంగ్రెస్ పార్టీలు చేర్చుకున్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఆశించారు. కానీ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు బీజేపీ కూడా జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు టికెట్ ఇచ్చింది. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. మరొక వైపు సీఎం సొంత జిల్లా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవన్నీ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తాయని అప్పట్లో బీజేపీ భావించింది. అయినా మోడీ చరిష్మా, డీకే అరుణ పలుకుబడితో పార్లమెంటు సీటు గెలిచింది. దీంతో పాలమూరు పార్లమెంటు మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నా ఎందుకు ఓడేమన్న అంతర్మథనం మొదలైందట. ఓటమిపై అధికార పార్టీ ఆరా తీస్తోందట.